శ్రీమాతురే నమః. 2 ఏళ్ల పాప తునిలో మిస్ అయ్యి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత వెతికినా, ఎంత సెర్చింగ్ చేసినా ఆ పాప ఆనవాళ్ళు కూడా వాళ్ళు తెలుసుకోలేకపోవటం. ఇంత టెక్నాలజీ వచ్చినా సరే అదొక బాధాకరమైన విషయమే. సో కాల్డ్ కొంతమంది విలేకరులు కూడా మనకి యూట్యూబ్‌లో ఉన్న ఛానల్స్ విలేకర్స్ కూడా కొంతమంది ఏదైనా సరే అదే గుమ్మడికాయలు దొంగ ఎవరైతే భుజాలు తడుక్కున్నట్టు ముఖ్యంగా ఏదైనా సరే ఆస్ట్రాలజర్స్ వైపుకి వస్తుంది. ఏ వార్త అయినా ఈ మధ్య కాలంలో అసలు ఆస్ట్రాలజర్స్ ఎవరు లేరు, వీళ్ళంతా ఫేక్ అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అది ఇచ్చి సోకాల్డ్ ఆస్ట్రాలజర్స్ చెప్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా ఆ పాపది ఆరుద్ర నక్షత్రము. ఆ విధంగా మేము చూసినా సరే జ్యోతిష పరంగా చెప్పాలంటే ఆ పాప ప్రాణాలతో లేదనే వస్తుంది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి రెండో రోజే ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. అదేవిధంగా పాపతో పాటు ఆ కుక్కను కూడా వాళ్ళు ఇచ్చేయటము, అది 2-3 రోజుల తర్వాత రావటము, అది మానసికంగా బాధపడి చనిపోవటం, ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా స్కెచ్ ప్రకారమే జరిగింది. డబ్బు కోసం ఆశపడే వాళ్ళు తీసుకెళ్ళిన పర్పస్ ఒకటైతే జరిగింది ఒకటి. ఆనవాళ్ళు కూడా దొరకకుండా వాళ్ళు బయటపడకుండా ఎవరికి దొరకకుండా కూడా ఎంతో ప్లానెడ్గా వాళ్ళు చేస్తున్న విధానమే ఇది క్లియర్గా కనపడుతుంది. ఇవి త్వరలో ఆ పాప గురించి కూడా అప్డేట్ వస్తుంది యూట్యూబ్లో, మనకి సోషల్ మీడియాలో. అన్ని రకాలుగా చూసుకున్నా వాళ్ళు అడిగిన ఛాలెంజ్, ఆ పాప ఉందా లేదా, ఆ పాప లేదు, ఎవరు తీసుకెళ్ళారు, తెలిసిన వాళ్ళు పక్కా స్కెచ్ ప్రకారమే తీసుకెళ్ళారు. ఆ స్కెచ్ ప్రకారం తీసుకెళ్ళి ఒకటైతే జరిగింది ఒకటి, ఆ జరిగిన పొరపాటు బయటపడటం ఉండటానికి అసలు ఆనవాళ్ళే లేకుండా చేశారు. ఆ పాప అయితే లేదు. పోనీ వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసిన ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబానికి తెలిసిన వాళ్ళే ఒక రెక్కి నిర్వహించి స్కెచ్ ప్రకారమే పాపను తీసుకెళ్ళడం జరిగింది. ఒక రెక్కి ఒక స్కెచ్ ప్రకారం తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు దాకా కేసు బయటికి రాలేకపోతుంది. బయట వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళినా మామూలుగా మాట్లాడుకున్నా ఈ పాట దాకా ఏదో ఒక ఆనవాళ్ళు అనేది, ఏదో ఒక క్లూ అనేది దొరుకుతుంది. జ్యోతిష్యపరంగా ఏందయ్యా అని అడిగినా సరే ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం 2026లో ఆ పాపకి ఆరో నెలలో అమ్మాయి తప్పిపోయింది, ఆ పాప తప్పిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఆ పాప ఒక ప్రాణగండం అనేది కూడా ఆ ఒక నెలలో ఆ ఒక టైంలో ఉందనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎంత సర్చింగ్ చేసినా ఆ పాప దొరకదు. ఇంకా మరికొన్ని విషయాల గురించి, ఎన్నో విషయాల గురించి మనం చర్చించుకుందాం. అదే తమిళనాడులో కొంత న్యూస్ అనేది బయటకు వస్తుంది. ఎందువలంటే రాజకీయంగా అదే త్రిష ఒక రాజకీయ రంగప్రవేశం ఉందా లేదా, త్రిష గారి గురించి కూడా కొంత కాంట్రవర్సీ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను.